సార్ ఫైనల్ గా సార్ మీరు చాలా మందిని హ్యాండ్ రైటింగ్ లో చాలా మందిని మీరు అవగాహన కల్పిస్తున్నారు బాగుండాలని చెప్పేసి, చాలా క్లాసెస్ చెప్తున్నారు పోలీసులకు కానీ స్టూడెంట్స్కి కానీ, పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా మీరు చాలా నేర్పిస్తున్నారు. సో వై మీరెందుకు ఈ యొక్క రంగాన్ని ఎంచుకున్నారు, హ్యాండ్ రైటింగ్ ఎక్స్పర్ట్ గా మారాలని మీరు అనుకున్నారు? కారణం ఏంటి? నేను 4-5 తరగతులు చదువుతున్నప్పుడే స్కూల్లో ఆ నెల అయిపోయిన తర్వాత రిజిస్టర్లో కొత్తగా మళ్ళీ పేర్లు రాయాలి. అప్పుడు నా హ్యాండ్ రైటింగ్ బాగుంటుందని మా టీచర్ నన్ను పిలిచి రాయించారు. కొంచెం పెద్దగా అవుతూ ఉంటే మా నాన్న నన్ను బాగా ఎంకరేజ్ చేసి ఒక విజిటింగ్ కార్డు, ఒక ఇన్విటేషన్ కార్డు ఇచ్చేసి, అరే వీళ్ళు ప్రింట్ చేశారు, నువ్వు చేత్తో రాసేయచ్చు కదా అని, నువ్వు చేత్తో రాసేయగలుగుతావు అంటే నిజమేనేమని నమ్మేవాడిని నేను. అది మెల్లగా డెవలప్ చేసి ఆ స్కిల్ వచ్చింది. తర్వాత పీటీ సార్లకి నేను సర్టిఫికేట్స్ రాయడం ఏమంతా చేస్తూ ఉంటే లైఫ్లో ఇక సెటిల్ అవ్వాలి అనుకున్న వయసులో టీచర్గా జాయిన్ అయ్యానండి నేను ఒక స్కూల్లో. వేరే సబ్జెక్ట్ చెప్పడానికి టీచర్గా జాయిన్ అయ్యాను. కానీ పిల్లల హ్యాండ్ రైటింగ్ చూస్తే చాలా బాధేసేది. తెలియకుండా లోపల నాకు ఎక్కడో హ్యాండ్ రైటింగ్ గురించి చాలా అవగాహన ఉంది, నేను బాగా రాయగలుగుతాను, కానీ ఎలా బాగా రాయాలో చెప్పడం తెలియదు. బాగా రాయగలుగుతాను అంతే. ఆ సబ్జెక్ట్ నేర్పిస్తూ పిల్లల చేతి రాత చూసి నాకు కలిగిన ఒక ఆలోచన ఏంటంటే, వీడు 8th క్లాస్ చదువుతున్నాడు, నేను 8th క్లాస్ చదువుతున్నప్పుడు నాకు ఇంత నాలెడ్జ్ లేదు, కానీ ఈ రోజు 8th క్లాస్ చదివే పిల్లలకి అద్భుతమైన నాలెడ్జ్ ఉంది. ఇంత నాలెడ్జ్ ఉండి కూడా హ్యాండ్ రైటింగ్ సరిగా లేకపోతే మార్కులు మిస్ చేసుకుంటున్నారే, దీన్ని ట్రై చేద్దాం, ఇలా రాయకూడదు, ఇలా రాయాలని చెప్దామని మెల్లమెల్లగా చెప్తే ఆ పర్టికులర్ ప్రిన్సిపల్ సుధీర్ సంపత్తి అనే ఒక ప్రిన్సిపల్ నన్ను బాగా ఎంకరేజ్ చేశారు. మల్లికార్జున్, మీరు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ బాగున్నాయి, పిల్లల బుక్స్ నేను చూశాను, వాళ్ళు కూడా కరెక్ట్ గా బాగా రాయగలుగుతున్నారని. ఆ తర్వాత వచ్చిన సమ్మర్ వెకేషన్ లో ఎక్కడ ఉంటుంది కదా ప్రతి మనిషికి ఒక ఆంటర్ప్రెన్యూర్ అవ్వాలి, ఆ పదం కూడా నాకు అప్పుడు తెలియదు. ఆంటర్ప్రెన్యూర్ అవ్వాలనే కోరిక చాలా మందికి ఉంటుంది లోపల, ఆ పరిస్థితుల ప్రభావం సరిగా ఉండదేమో. నాకు ఆ పదం తెలియని రోజుల్లోనే చిన్నగా డెక్కన్ క్రానికల్లో, ఈనాడులో, ఇలా పత్రికల్లో, జ్యోతిలో ఇట్లా చిన్న అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చుకుంటూ 2-3 స్టూడెంట్స్ వస్తే వాళ్ళకి హ్యాండ్ రైటింగ్ నేర్పించేస్తే, సెలవులు అయిపోయాక వాళ్ళు ఆ స్కూల్కి వెళ్ళి టీచర్స్ ఆశ్చర్యపోయారు, సెలవుల్లో ఏం చేసావు, నీ హ్యాండ్ రైటింగ్ చాలా బాగుండేది కాదు కదా, ఎంత బాగుంది ఏంటి అని. వాళ్ళు నన్ను సంప్రదించడం వల్ల నాకు ఒక చిన్న కాన్ఫిడెన్స్ వచ్చింది, ఓకే ఇదే ప్రొఫెషన్ లో ఉండొచ్చు అని. ఒక 3-4 నెలల్లో చాలా స్కూల్స్ నన్ను కాంటాక్ట్ చేయడం, మెల్లగా అలా చేయడం. దాని తర్వాత అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు అర్థమైంది ఏంటంటే, ఆ రోజు హ్యాండ్ రైటింగ్ నేర్పడానికి ఎవరు ట్రైనర్ లేడు అసలు. ఇప్పుడు 30 ఏళ్ల తర్వాత నేను వెనక్కి తిరిగి చూసుకుంటే ఐఎమ్ ద పైనీర్ ఇన్ ద ఇండస్ట్రీ. ఇప్పుడు ఒక 2-3 వేల మంది ఉండొచ్చు మన తెలుగు రాష్ట్రాల్లోనే, వాళ్ళందరికీ నేను ఆద్యుడిని. అంటే ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్. చేతిరాత ట్రైనింగ్ అనేది ఒక ఇండస్ట్రీని చేయొచ్చు, దీని మీద కూడా ఒక మనిషి ఒక పనిని నమ్ముకుని లైఫ్ లో సెటిల్ అవ్వచ్చు అని నిరూపించిన మొట్టమొదటి వ్యక్తిని నేను. చాలా దేశాల్లో కూడా మీరు ప్రెజెంటేషన్ ఇచ్చినట్టు కూడా విన్నాను. అవును, ఇన్ని అవకాశాలు రావడానికి కారణం 2 వ్యక్తులండి. ఒకళ్ళు డాక్టర్ బివి పట్టాభిరామ్, ఒకళ్ళు డాక్టర్ ఎండమూరి వీరేంద్రనాథ్. దేవుడు, తల్లిదండ్రుల తర్వాత ఒక ప్రొఫెషనల్ గా నేను ఇలా ఉన్నాను అంటే, ఒక ప్రొఫెషనల్ గా నాకు జన్మనిచ్చింది వీళ్ళిద్దరే. వాళ్ళిద్దరి పేర్లు లేకుండా నేను ఇంతవరకు ఏ వర్క్ షాప్ చేయలేదు, ఏ ఇంటర్వ్యూ చేయలేదు. ఈ రోజు కూడా ఇంటర్వ్యూలో కూడా వారి గురించి మాట్లాడుతున్నారు కదా. పట్టాభిరామ్ గారు నాకు ఏం చెప్పారంటే, తలరాతను తలదన్నేదే చేతిరాత అని నా కోసం కొటేషన్ రాసిచ్చారు స్వర్గీయ డాక్టర్ బివి పట్టాభిరామ్ గారు. ఎండమూరి వీరేంద్రనాథ్ గారి పుస్తకంలో ఒక అద్భుతమైన లైన్ దొరికింది నాకు. కాగితం అన్ని అక్షరాలని తనలో దాచుకుంటుంది, ఆ కాగితాన్ని కూడా దాచుకునేలాగా చేసేది కొన్ని అక్షరాలు. అంటే చేతిరాత బాగుండాలి అంటాడు ఆయన. చాలా గ్రేట్ వర్డ్ అది. చేతిరాత చాలా బాగుంటే ఆ కాగితాన్ని దాచుకుంటాం మనం, అలాగే అట్టి పెట్టుకుంటాం మనం. సో చేతిరాత మనిషి యొక్క మనస్తత్వానికి ఒక ఇండెక్స్ అంటారు అనమాట డాక్టర్ ఎండమూరి గారు. నేను రాసిన మొట్టమొదటి పుస్తకానికి కూడా ఆయనే ఫోర్వర్డ్ రాశారు. ఎప్పటికప్పుడు నన్ను సూచిస్తూ, ఇలా చేయాలి, ఇలా చేయకూడదు, డూస్ అండ్ డోంట్స్ దగ్గరుండి నాకు నేర్పిస్తూ, నేను కూడా ఒక 4-5 వేల మంది ఉన్నప్పుడు సభల్లో మాట్లాడగలుగుతాను అనే కాన్ఫిడెన్స్ని, అసలు ఎలాగ నీ ప్రొఫెషన్ని షేప్ చేసుకోవాలని విషయాలను చెప్పిన వాళ్ళు మహానుభావులు వీళ్ళిద్దరు. ఇద్దరు కూడా గొప్ప మహానీయులే, పట్టాభిరామ్ గారు, ఎండమూరి గారు. వారి వల్ల మీరే కాదు చాలా మంది ఇన్ఫ్లుయెన్స్ అయినటువంటి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసిన కొన్ని వేల లక్షల మందిలో నేను కూడా ఒకటి చెప్పుకోవడానికి నేను ఎప్పుడు గర్విస్తాను. సూపర్ సార్.